లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమ్మక్క ఆగమనానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడే సమ్మక్క పూజారులు గద్దెల వద్దకు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమ్మక్కను చిలుకలగుట్ట నుండి తీసుకొచ్చే ముందు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే వన ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిపోయింది. మనం గద్దెపైన సమ్మక్క గద్దెపైన చూస్తున్నాం. అక్కడ వన ప్రతిష్టాపన కార్యక్రమం వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రతిష్టాపన పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి సారళమ్మ గద్దెపైకి వెళ్తున్నారు ఆ పూజారులు. సమ్మక్క సారళమ్మ పూజారులు అదేవిధంగా మేడారం గ్రామస్తులంతా కూడా డప్పు చప్పుళ్ళు డోలి వాయిదాలతో ఇక్కడికి చేరుకొని వనం ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిపోయింది. ఇక్కడ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి సీతక్క మనతో ఉన్నారు. సీతక్క గారు, ఈరోజు పూజా కార్యక్రమాలు ఏమున్నాయి? అంటే ఈరోజు కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు, పొద్దున 9 గంటల నుంచి వనం తీసుకురావడం కోసము అడవుల్లోకి వెళ్ళి, అంటే సమ్మక్క వనంలో ఉంటుంది కాబట్టి, జంగల్లో అంటే చెట్లలో ఉంటారు కాబట్టి ఆ నీడ ఏర్పాటు కోసమని అది ఇప్పుడు అంతకుముందు అక్కడ చెట్టు ఉండేది అంత ఉండేది, ఇప్పుడు అది లేదు కాబట్టి వారికి ప్రతిరూపంగా ఫస్ట్ తల్లి వచ్చే ముందు ఒక నీడను ఒక చాటును ఏర్పాటు చేసే క్రమంలో భాగంగానే వనాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆమెకి ఇష్టమైనటువంటి కంకవనం. మనం సమ్మక్క సారలమ్మ ఎక్కడ ఉంటారంటే కంకవనంలో ఉంటారని దానికి అంటే ప్రతిరూపంగా ఈ కంకవనాన్ని ఇప్పుడు ప్రతిష్ఠింపజేసారు. మళ్ళీ ఇంట్లో కూడా చాలా కార్యక్రమాలు పెద్ద పూజారుల ఇళ్లలో జరుగుతుంది. మునీందర్ కానీ అదేవిధంగా జగ్గారావు గారి ఇంట్లో కానీ చేసుకొని ఇప్పుడు తర్వాత ఎంతో ఉపవాసంతో పోయి ఇప్పటి నుంచి అక్కడ వాళ్ళు ఆ గుట్టలలో చిలకల గుట్టలో ఉండి సమ్మక్కకు పూజలు చేసి తర్వాత 4 గంటలకు వనంలో నుంచి సమ్మక్కను జనంలోకి తీసుకొచ్చే కార్యక్రమం. సమ్మక్కను తీసుకొచ్చే ముందు చిలకలగుట్ట నుండి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకడం కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? అంటే ఇప్పటికే మేమందరం కూడా మరి ఎస్పీ గారు, మేము కలెక్టర్ గారు అందరం అందుబాటులోనే ఉన్నాము. దాదాపుగా వారు కూడా వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ నేను ముగ్గురం మేజర్గా అంటే ఎండోమెంట్ వారు ఈవో గారు కూడా ఇక్కడే అందుబాటులోనే ఉన్నారు. పూజార్లతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. పైన గుట్ట మీదకు అనేది కొంతమంది మాత్రమే పోతారు, అది మీకు తెలుసు. కానీ గుట్ట మీద నుంచి కిందికి వచ్చేటప్పుడు, వనంలో నుంచి జనంలోకి వచ్చేటప్పుడు మరి గుట్ట కింద చిలకల గుట్ట కింద ఎస్పీ గారు మరి గన్నుతో పైకి కాల్పులు జరిపిన తర్వాతనే జనంలోకి ప్రొసెషన్ అంటే జనంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ మహాఘట్టం కోసము మనం 2 సంవత్సరాలు ఎదురు చూస్తాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భావోద్వేగానికి లోనైతే ఒక రకమైనటువంటి పులకింత ఆ తల్లులను తీసుకొచ్చే క్రతు ఘట్టము కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం. గంటల వరకు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. ఈసారి మాత్రం మేము 7 గంటల వరకు మ్యాక్సిమం అని ప్రయత్నం చేస్తాము. నిన్న ఎందుకంటే కొంత మనకు సారలమ్మ పూజారి కూడా 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండడము, తర్వాత అటు గోవిందరాజులు కొద్దిగా లేట్ అవ్వడము, 3 దేవతలు రావడము కొద్దిగా మొదలవ్వడమే వాళ్ళు లేటుగా అవ్వడము, తర్వాత సారలమ్మ పూజారి కొంత సిక్ అయి ఉన్నాడు. ఆయన అసలు దేవుణ్ణి మోసుకొస్తాడా లేడా అనే టెన్షన్లో కూడా మేము ఉన్నాము. కానీ అన్నీ కూడా ఆ దేవతలకు సక్రమంగా జరిగింది. లేట్ అయినా కూడా లక్షలాది మంది, మీరు గతంలో ఎప్పుడు కూడా జంపన్న వాగులో ఆ రోడ్లో ఆ సారలమ్మని తీసుకొచ్చినప్పుడు అన్ని లక్షల మందిని నేనైతే ఈ మధ్యకాలంలో ఈ 2-3 జాతరలలో అయితే ఎప్పుడు చూడలేదు. కానీ అద్భుతంగా జరిగింది నిన్న. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? సో ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు? మేము ఈరోజు భక్తుల సంఖ్య పెరుగుతుంది, ఎందుకంటే అందరూ తల్లుల మీద ఉంటారని. నిన్నటి వరకు అంటే అంతకుముందు 60 లక్షల లెక్క వేరు, కానీ నిన్న రాత్రి వరకు ఒక 50 లక్షల మంది అందుబాటులోకి వచ్చున్నారు అనేది మాకున్నటువంటి సమాచారము. దాదాపుగా 20-25 లక్షల మంది ఈ 2 రోజుల నుంచి దర్శనాలు అవుతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్నది. మీరు పెరుగుతున్నటువంటి సంఖ్య రేపు సాయంత్రం దాకా కూడా ఇంకా ఉంటుంది. ఇంకా సండే కూడా ఉంటుంది. మేము సండేను కూడా ఇంకా దృష్టిలో పెట్టుకొని హాలిడేస్ లేవు కాబట్టి సండే కూడా వస్తారు కాబట్టి 1 కోటి దాటుతారు. ఆ ముందు వచ్చిన వాళ్ళది కాకనే దాటుతారు అనేటువంటి అంచనా మాకుంది. ప్రముఖులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది అంటున్నారు. సో ఇంకా ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? మేము అంటే ఇప్పుడు ఈరోజైతే కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, కేంద్ర మంత్రివర్యులు. గవర్నర్ గారి యొక్క షెడ్యూల్ కూడా వచ్చింది, సీఎం గారిది వచ్చింది. తర్వాత కొంతమంది ప్రముఖులు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చిపోతూ ఉన్నారు. అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడి సన్నిధిలోకి. ఇది అంటే తల్లుల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రపతి కూడా వస్తారనేది మాకు కొంచెం ఉండే, కానీ ఇప్పుడున్న కాకుండా తర్వాత అయినా వారు వస్తారని మేము భావిస్తాము. సో ఇది సమ్మక్కను చిలకలగుట్ట నుండి గద్దెలపైకి తీసుకురావడం కోసం నిర్వహించే పూజా కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు నిర్వహించే కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. సో ఇప్పటికే 50 లక్షల మంది మేడారం పరిసర ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళంతా సమ్మక్క దర్శనం కోసం వేచి చూస్తున్నట్లుగా మంత్రి సీతక్క చెప్తున్నారు. ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పర్యటన కూడా ఖరారైంది. సమ్మక్క సారక్క గద్దెల ప్రాంతంతో పాటు సమ్మక్క సారక్క దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జనారణ్యాన్ని తలపిస్తున్నాయి.